ఓం శ్రీమాత్రే నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, పుట్టగుడి, మధురానగర్, విజయవాడ. ఆగస్ట్ 22, 2025 దక్షిణాయనం శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం. వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం, చతుర్దశి తిథి, ఆశ్లేష నక్షత్రం, శుక్రవారం. ఓం నమ శివాయ. శివాయ నమః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కావిడి ఫలితాలు మీరు చూస్తున్నారు. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తర శతనామావళి భక్తులు ప్రశాంతంగా చదువుకొనుడు కొరకు ఏర్పాటు చేయడమైనది. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం బ్రాహ్మణ్యాయ నమః. ఓం బ్రాహ్మణప్రియాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీరాజరాజేశ్వరి. శ్రీమాత విశ్వమాత జగన్మాత జయో జై హే. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామినే నమః. మానవుడు మహామేధావి. అంతరిక్షయానం సహితం చేస్తున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మాలను సైతం చూస్తున్నాడు. కానీ అతని అంతరాత్మలోకి మాత్రం చూడలేకపోతున్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటు లేదు. కానీ ఆయనకు గుడి వరకే పరిమితం చేస్తున్నాము. భగవంతుడు నిరాకారుడు. కానీ ఆయనకు ఓ రూపం కల్పించి, ఓ చట్రంలో బిగించి, గోడకు మేకు కొట్టి తగిలించి అదే భగవంతుని అసలైన రూపంగా భావించి పూజిస్తున్నాము. కాలసర్పదోషమార్థం శ్రీవల్లీ చేసిన బాలసుబ్రహ్మణ్య స్వామి కరుణాకటాక్షితం అష్టోత్తర సహిత అభిషేకం కరిష్యే. ఓం శివాయ నమః. మహేశ్వరాయ నమః. బ్రహ్మవే నమః. వినాయకాయ నమః. జగదేకాయ నమః. వామదేవాయ నమః. విరూపాక్షాయ నమః. కవచదే నమః. నిర్వైతాయ నమః. శంకరాయ నమః. సౌరభాయ నమః. కట్వంగినే నమః. శిపిష్టాయ నమః. అంబికానాయ నమః. త్రికంఠాయ నమః. భక్తోత్తరాయ నమః. భవాయ నమః. సర్వాయ నమః. త్రిలోకేశాయ నమః. స్థితికంఠాయ నమః. విష్ణువల్భాయ నమః. శ్రీపిష్టాయ నమః. అంబికానాథాయ నమః. త్రికంఠాయ నమః. భక్తోత్తరాయ నమః. భవాయ నమః. సర్వాయ నమః. త్రిలోకేశాయ నమః. ఇతికంఠాయ నమః. ప్రియాయ నమః. ముగ్రాయ నమః. కాపాలనే నమః. కామినే నమః. అంతికాదునాయ నమః. గంగాధరాయ నమః. నరణాక్షాయ నమః. కారకారాయ నమః. కరుణే నమః. భీమాయ నమః. ప్రశస్తాయ నమః. భ్రవాణే నమః. జటాధారాయ నమః. కాలాస్వాసినే నమః. కౌజనే నమః. కఠోరాయ నమః. త్రిపురాంతికాయ నమః. విశాంకాయ నమః. వర్షమరుడాయ నమః. పంచోదత విగ్రహాయ నమః. రామప్రియాయ నమః. సర్వమయాయ నమః. త్రైమత్యాయ నమః. ఈశ్వరాయ నమః. దొరజ్ఞాయ నమః. పరమాత్మయాయ నమః. సోమసూర్య గిరోధరాయ నమః. శేన మహేశ్వరాయ నమః. సోమాయ నమః. మంత్రిత్యాయ నమః. సదాశివాయ నమః. విశ్వేశ్వరాయ నమః. వీరభద్రాయ నమః. గణనాథాయ నమః. ప్రజాపతియే నమః. హిరణ్యదేవాయ महासेनजनकाय नमः. चारुविक्राय रुद्राय नमः. भूतपतये नमः. स्थानवे नमः. विद्याय नमः. दिगंबराय नमः. अष्टमूर्ते नमः. अनेकात्मकाय नमः. सात्विकाय नमः. सद्गुणाय नमः. नमोसे नमः. जय नमः. पादुमूर्त्याय नमः. मृडाय नमः. मधुमते नमः. देवाय नमः. महादेवाय नमः. अव्याय नमः. घोषतंत्रवित्रे नमः. विग्रहाय नमः. दक्षिणधराय हराय नमः. हराय नमः. भजनत्रिविदे नमः. भक्त्याय नमः. दात्राक्षाय नमः. दात्रपादे विष्णुप्रियाय नमः. विषण्णेत्राय नमः. शक्तिधराय नमः. विस्तारब्रह्मण्यनाय नमः. हरिकाशसम्मत्ते नमः. हरिक्षोभलब्रह्मणाय नमः. मत्ताय नमः. प्रमत्ताय नमः. ब्रह्मताय नमः. दुर्सैन्याय सुरक्षकाय नमः. देवसेनापतिये नमः. राज्ञाय नमः. कृपाणवे नमः. तत्त्वत्राय नमः. उमासुताय नमः. शक्तिधराय नमः. रौन्द्राय नमः. सेनानिधे नमः. विशाखाय नमः. शंकरात्मजाय नमः. पुरस्वामिने नमः. सरस्वामिने नमः. सनातनाय नमः. पार्वती वृंदाय नमः. गंगासुताय नमः. शरणोत्ताय नमः. आहुताय नमः. आकात्मजाय नमः. जृम्भाय नमः. प्रजृम्भाय नमः. विजृम्भाय नमः. आहर्पतिये नमः. अग्निगर्भाय नमः. देवस्ताय नमः. गहनाय नमः. चंद्रोनाय नमः. अनाथाय नमः. अनामयाय नमः. धर्मेश्वराय नमः. परब्रह्माय नमः. वेदगर्भाय नमः. नाय नमः. लोकनाथनाय नमः. आनंदमूर्तये नमः. आनंदाय नमः. सिकंदकृते वेदांताय नमः. विश्वरूपाय नमः. विराडात्मजे नमः. श्रीपते नमः. वाकृते नमः. शृंगाणे नमः. आशीर्वत्सलाय नमः. शिवप्रियाय नमः. जैकिकाणे नमः. शाश्वताय नमः. भवाय नमः. बलदिताय नमः. भात्माय नमः.
జై శ్రీరామ్. మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వత్యభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఇది ఈ యొక్క ఆలయం పేరు శ్రీ వల్లీదేవసత బాలసుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అంటారు. ఇది గత 30 సంవత్సరాల క్రితమే స్వయంగా వెలిసినటువంటి నాగేంద్ర స్వామి పుట్టనమాట. ఇది కాలక్రమేణా దీన్ని ఇక్కడ యొక్క కమిటీ సభ్యులు ఎంతో దీన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎక్కువగా ఆ స్వామివారి మీద ఎంతో నమ్మకంగా వచ్చి వారి యొక్క కోరికలు తెలియజేసుకుంటారు. వారికి సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కానటువంటి యువతీ యువకులకు, ఉద్యోగం లేనటువంటి యువతీ యువకులకు వారి యొక్క మొరని ఆలకించి ఆ స్వామి వారి కోరికలను తన యొక్క ఇదితోటి ఆయన నెరవేరుస్తూ ఉంటాడు, ఆయన ఉన్నటువంటి శక్తితోటి. అదేవిధంగా ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఉంది. ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రతి మంగళవారం ఇది కుంకుమ పూజ, శుక్రవారం పూట రాహుకేత పూజ, కుంకుమార్చన జరుగుతుంది. ఈ యొక్క గుడిలో ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన, లలితా సహస్రనామాలతోటి పుష్పార్చన కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ యొక్క గుడి విశిష్టత అన్నమాట. ఇక్కడ అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది తమరు కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, అలాగే విద్యార్థినులు, ఉద్యోగస్తులు ఈ యొక్క స్వామికి నమస్కరించుకొని వాళ్ళు వారి యొక్క కార్యక్రమానికి వెళ్తే ఎటువంటి కార్యక్రమం అయినా సరే విజయం అవుతుందని వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. అది ఇక్కడ యొక్క గుడి యొక్క విశిష్టత. జై శ్రీరామ్. ఒకే చూరు కింద తండ్రి కొడుకులు కలిసి ఉన్నవారు ఎవరో వారు మహద్భాగ్యవంతులు. రోజు తన కళ్ళ ముందు తన కొడుకు తిరుగుతూ కనపడుతూ ఉంటే, కొడుకు మాట వినబడుతూ ఉంటే, కొడుకుతో కలిసి భోజనం చేస్తూ ఉంటే, కొడుకు రాత్రి వచ్చి కాళ్ళు పడితే నా కొడుకు ఇక్కడే ఉన్నాడు అనే సంతోషం, నా వెంట ఉన్నాడు అన్న ధైర్యం తండ్రికి ఆయురార్థం పెంచుతుంది. కొడుకు దగ్గర లేడు అన్నది ఆయువును క్షీణింపజేసి అనారోగ్యాన్ని తెస్తుంది. అలా కొడుకు కోసం తండ్రి పెంపర్లాడతాడు. కాబట్టి ఆయన శరీరం వెళ్ళిపోయినా ఏడాది పాటు ఆయన జీవుడి అభ్యున్నతికి పనిచేయాలి. అది కొడుకు యొక్క బాధ్యత, కర్తవ్యం. ఏడాది పాటు వీడు ఏం చేస్తాడో అవి తండ్రి జీవుడి ఖాతాలో వేస్తాడు దేవుడు. అందువల్ల వీడి వెళ్ళి అన్నప్రసాదం, అన్నదానం చేస్తే వారి నాన్నగారి ఖాతాలో పడుతుంది. పురాణం వింటే వారి ఖాతాలో పడుతుంది. వస్త్రదానం చేసినా, ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేసినా వారి నాన్నగారి ఖాతాలో పడుతుంది. ఈశ్వర స్వరూపమైన తండ్రి కోసం చేసినది ఏది ఉందో అంతకన్నా పుణ్యం ఈ లోకంలో ఇంకోటి ఉండదు. తండ్రి కోసం చేసే ప్రతిదీ ఈశ్వరునికి చేసినట్లే లెక్క. నమో నమః. ఇంద్రియాణాం నమస్తస్తే నమస్తస్తే పూజా చేతామ్రారి మనరశ్వారవీర జామల్లే తీర పూజా చేత బలిజనలు అనే బాలక్రసాల తేనే బలిజనలు పంచవర్ష పరమణం పెట్టి శ్రీలక్ష్మీ మాతకు కలితల సత్యేమ పద్మారాజ్యం
సత్యన్యాసక హృదయ కాకిని రూపధారిణి మూలాధారాంబుజరోడ పంచవృత్త సంస్థిత కాలం